పొలిటికల్స్. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం నిత్యం ఎంత బిజీగా ఉంటామో మనందరికీ తెలిసిందే. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, కొంతమంది ఎంప్లాయీస్ అవి ఉంటారు. మనం గమ్యస్థానానికి చేరుకోవాలంటే తప్పకుండా బయటికి రావాల్సిందే. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే హైదరాబాద్లో అని మాత్రమే కాకుండా ఎక్కడైనా సరే ట్రాఫిక్ ఎక్కువగా అవుతుంది. ఈ ట్రాఫిక్ ని నియంత్రించడానికి హైడ్రా కూడా కొత్తగా వాలంటీర్స్ ని రంగంలోకి దింపిందనే తెలుస్తుంది. అయితే ఈ వాలంటీర్స్ కి శిక్షణ ఎలా అందించారు, ఎన్ని రోజులుగా ఇచ్చారు, మరి ఈ వాలంటీర్స్ అందరూ ట్రాఫిక్ పోలీసు సహాయంతో ట్రాఫిక్ ని ఎలా నియంత్రిస్తున్నారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? రమేష్ మేడం. అంటే ఇది వరకు ఏం చేసేవారు రమేష్? మేము డిఆర్ఎఫ్లో వర్క్ చేస్తాం మేడం. ఓన్లీ మన వర్షాలు పడ్డప్పుడు అప్పుడు పని ఉంటుంది. అయితే ఇప్పుడు కొంచెం హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువైతుంది, అందువల్ల మా సారు రంగనాథ్ సారు మమ్మల్ని ట్రాఫిక్ వాలంటీర్ హైదరాబాద్ ట్రాఫిక్ వాలంటీర్ క్రియేట్ చేసి ఇందులో పెట్టారు మేడం. ఎన్ని డేస్ ట్రైనింగ్ తీసుకున్నారండి? 3 days తీసుకున్నాం మేడం ట్రైనింగ్. 3 days తీసుకున్నాం ట్రైనింగ్. ఓన్లీ స్టాప్ అండ్ గో, వెహికల్స్ ఆపాలి, పంపించాలి, మాకు అంతవరకే. ఓకే. అంటే జనరల్‌గా ట్రాఫిక్ పోలీసులు అంటే వాళ్ళు చేసే ప్రతి పని చేయాలి కదన్నా. ట్రిపుల్ రైడింగ్ వచ్చినా ఆపడం కానివ్వండి, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా ఇటువంటి చెకప్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు అవి చేయకుండా ఓన్లీ లైట్స్ పడినప్పుడు లైక్ రెడ్ లైట్, గ్రీన్ లైట్స్ ఇవి పడినప్పుడు మాత్రమే. అంతే మేడం, ఓన్లీ. ఇంకా మాకు అవి ఏం చెప్పలేదు సార్ వాళ్ళు. ఇవి రెండే నేర్పించారు మాకు, స్టాప్ అండ్ గో, అంతే. సో ఎలా అనిపిస్తుంది ఆ వర్క్ నుంచి ఈ వర్క్కి రావడం? అంటే ఈ ఫీల్డ్ ఇట్లా బాగుంది మేడం. కొంచెం సొసైటీ గురించి మేము ఇట్లా చేస్తున్నందుకు మేము ఇట్లా చాలా హ్యాపీగా ఉన్నాం, మా ఫ్రెండ్స్ అందరం హైడ్రా. అంటే జనరల్‌గా 2 షిఫ్ట్స్ అని చెప్పేసి విన్నాము. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులోకి మార్నింగ్ షిఫ్ట్ 8 to 2 వరకే ఉందన్నారు. అది కరెక్టేనా? ఎస్ మేడం, 7:30 to 7:30 నుంచి 2 వరకు ఉంది మాకు ప్రజెంట్. ఓకే. ఇన్ కేస్ సెకండ్ షిఫ్ట్ కూడా వేస్తే మీ ఇలాంటి వాళ్ళు వర్క్ చేయడానికి ముందుంటారా? ఉంటారు మేడం. సెకండ్ షిఫ్ట్ పెడితే బాగుంటుంది. కొంతమంది అవకాశం ఉంటుంది మేడం, మార్నింగ్ షిఫ్ట్ చేసుకోలేని వాళ్ళు సెకండ్ షిఫ్ట్ ఇట్లా చేసుకుంటారు. ఓకే. సో మీకు ఇందులో ఏమీ హార్డ్‌నెస్ కనిపించట్లేదా మరి? ఎండలో గానియండి, వర్షం పడ్డ ఏదైనా కూడా ఇంకా మీరు అక్కడ నుంచి కదలకూడదు, అక్కడే నించొని చేయాలి కాబట్టి ఎలా అనిపిస్తుంది? ఇక చేయాలి మేడం, ఇక తప్పదుగా మేడం. మనం ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఇక చేయాలి మేడం. చాలా మందికి తెలిసిన విషయమే. ఎక్కడికప్పుడు ఎప్పుడు చూసుకున్నా కూడా నగరంలో ట్రాఫిక్ ఎప్పటికప్పుడు ఎక్కువ అవుతూనే వస్తుంది. అయితే దీన్ని నియంత్రించడానికి హైడ్రా వాలంటీర్స్ని కూడా నియమించింది. 50 మంది వరకు శిక్షణ కూడా తీసుకున్నారు. అయితే ట్విన్ సిటీస్లో అంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుందో ఈ హైదరాబాద్ ట్విన్ సిటీస్లో రోజుకి 2 చొప్పున కూడా ఈ విధులు నిర్వర్తిస్తున్నారు. అసలు వాళ్ళ టైమింగ్స్ ఎలా ఉంటుంది, దీనికి గల విధి విధానాలు ఎలా ఉంటాయో కూడా ట్రాఫిక్ పోలీస్ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం లక్డీ కపుల్లో ఉన్నాం. లక్డీ కపుల్ ట్రాఫిక్ పోలీస్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, आपका नाम? हेलो मैडम, मेरा नाम मोहम्मद जावेद है। जी, लोग हाइड्रा वॉलंटियर्स को भी ऐसा काम दे रहे थे ना, जैसे ट्रैफिक पुलिस का काम करना है बोल के। मॉर्निंग 8 to 2 शिफ्ट है और दूसरा शिफ्ट भी है अंकल और कुछ? नहीं, प्रेजेंट तो 8 to 2 चल रही मैडम। Okay. बाद में ऑफिसर्स दूसरी शिफ्ट भी लगा सकते हैं। अब तो फिलहाल मॉर्निंग शिफ्ट है 8 to 2 लोगों के लिए। कैसा सपोर्ट हो रहा है? वो लोग अच्छा सपोर्ट कर रहे हैं मैडम, ट्रैफिक को अंडर कंट्रोल कर रहे हैं, अच्छा कर रहे हैं। आप लोग ये ट्रेन करते हैं उन लोगों को या हाँ, खुद? नहीं, वो लोग ट्रेन लेके भी आए हैं। अब यहाँ पे सिग्नल पे हम लोग वो लोग को ट्रेनिंग भी करते हैं। ओके। हम लोग बताते कैसा कैसा रोकना, कैसा करना है, क्या है। एक शिफ्ट तो बस होता है अंकल या 2 शिफ्ट्स भी यूजफुल हो सकता है ना? हाँ, 2 शिफ्ट ट्रैफिक भी, तो ज़्यादा रहता है। हाँ 2 शिफ्ट भी यूजफुल हो सकता है मैडम। ऑफिसर्स उसके बारे में सोच रहे हैं, वो कब करते नहीं मालूम मैडम।
విన్నాం కదండి, మార్నింగ్ 7:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కూడా ఈ హైడ్రా వాలంటీర్స్ అందరూ లైక్ స్పెషల్గా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే దీనికోసం 50 మంది వరకు కూడా శిక్షణ పొందారు. ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర 2 చొప్పున వ్యక్తులు కూడా ఈ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఒకప్పుడు చూసుకున్నట్టే ఈ హైడ్రా వాలంటీర్స్ అందరూ కూడా చెరువుల్ని పర్యవేక్షించేవారు. అలాగే గవర్నమెంట్ ల్యాండ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంరక్షిస్తూ వస్తూ ఉండేవారు. ఎక్కడైనా చెరువులో చెదారం ఇవన్నీ వేసుంటే వాటిని క్లీన్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అంటే సీజన్ అండ్ అన్సీజనల్ అని చెప్పొచ్చు. సీజన్ ఉన్నప్పుడు ఆ వర్క్ చేస్తూ, అన్సీజనల్ అప్పుడు ఇలా ట్రాఫిక్ పోలీసులో వాళ్ళకు మద్దతు పలుకుతున్నారు, సపోర్ట్గా కూడా నిలుస్తున్నారు. అయితే ట్రాఫిక్ పోలీస్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ చేసిన వాళ్ళని కూడా పట్టుకుంటుంటారు. అయితే వీళ్ళకి మాత్రం ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ఓన్లీ ట్రాఫిక్ లైట్స్ని చూసి, లైక్ రెడ్ లైట్ కానీ గ్రీన్ లైట్ కానీ వచ్చినప్పుడు ఎలా ఆపాలి, ఎలా పంపించాలి, వీటిపైన మాత్రమే శిక్షణ అందించారు. రానున్న కాలంలో సెకండ్ షిఫ్ట్ కూడా రావాల్సి ఉంది. అప్పుడు కూడా మరికొంతమందికి శిక్షణ ఇచ్చి ప్రతి సిగ్నల్స్ దగ్గర అంటే ఎక్కడైతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కువగా ఉంటాయో, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో, ఇటు మనం హైదరాబాద్ ట్విన్ సిటీస్లో చూసుకుంటే అమీర్పేట్ కానివ్వండి, మైత్రివనం కానివ్వండి, హౌసింగ్ బోర్డ్, నాంపల్లి, అమీర్పేట్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే ఎక్కువగా రద్దీ ఉంటుందో అక్కడ ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇలాంటి హైడ్రా వాలంటీర్స్ కూడా ఉండబోతున్నారు. ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా, అలాగే యాక్సిడెంట్స్ అనేది జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఇలాంటి చర్యలు అనేది తీసుకోవడం కనుక ప్రారంభించింది హైడ్రా. సో హైడ్రాకి మద్దతుగా, హైడ్రా వాలంటీర్స్కి మద్దతుగా ట్రాఫిక్ పోలీసులు కూడా నిలిచారు. అలాగే సామాన్యులమైన మనం కూడా వారికి సపోర్ట్ చేద్దాం, ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా జాగ్రత్త పడదాం. ఇది ఇప్పటివరకు అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ Hyderabad Twin Cities. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.